కుంభ రవిబాబు గారు. రవిబాబు గారు 10 minutes. 10 minutes. అధ్యక్ష కొంచెం టైం ఇవ్వాలి. ఎవ్రీ మెంబర్ 10 minutes. ఒకవేళ మీరు ఎక్స్ట్రా తీసుకుంటే మీ మెంబర్ తగ్గు. ధన్యవాదాలు అధ్యక్ష. 10 నిమిషాల్లో మీరు కంక్లూడ్ చేయండి. అధ్యక్ష, దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి ఘనత ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆరోగ్యశ్రీ అంటేనే పేద ప్రజల ఆరోగ్యం. అధ్యక్ష, రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారినా, ఏ ప్రభుత్వాల అధికారంలో ఉన్నా పేరు మారింది కానీ ఆరోగ్యశ్రీ పేరు మారదు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు రాష్ట్ర చరిత్రనే కాదు అధ్యక్ష, దేశ చరిత్రలోనే చిరస్థాయిగా ఉండిపోయింది అధ్యక్ష. ఇది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష. అక్కడికి వస్తున్నాం సార్. తండ్రికి తగ్గ తనయుడిగా రెడ్డి గారు ఏ విధంగా ఆరోగ్యశ్రీ నడిపించారో కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. మీరు డైవర్ట్ చేయొచ్చు కానీ మేము మాట్లాడితే దాన్ని తప్పుగా చూపిస్తారు ఎల్పి గారు. ఇక్కడ ఆరోగ్యశ్రీకి సంబంధించిందా మీరు చెప్పండి అధ్యక్ష, ఇది ఆరోగ్యశ్రీకి సంబంధించిందా? వైద్య కాలేజీలు వైద్య విద్య గురించి సంబంధించిన విషయం, అందుకని ఆరోగ్యశ్రీ గురించి కాదు అధ్యక్ష. ఇది ప్రజారోగ్యానికి సంబంధించింది, గుర్తుపెట్టుకోండి. తండ్రికి తగ్గ తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనా రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు అధ్యక్ష. ఆయన విద్యకి, వైద్యానికి, అలాగే వ్యవసాయ రంగాలకి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రంలో ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని తన ప్రభుత్వ విధానానికి రూపకల్పన చేశారు అధ్యక్ష ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రధానమైనటువంటి అంశం రాష్ట్రంలో ప్రజలందరూ, ముఖ్యంగా పేద ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి. వైద్య విద్యా విధానం రాష్ట్రంలో ప్రజలందరితో పాటు పేద ప్రజలకి ముఖ్యంగా అందుబాటులో రావాలని, గణనీయంగా మెడిసిన్ సీట్లు పెంచాలని ప్రధాన ధ్యేయం. మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉండాలని ప్రధాన ధ్యేయంతో అద్భుతమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి ఘనత ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, పేద ప్రజలందరికీ కూడా, అదే సార్ నేను మాట్లాడుతుంది, మెడికల్ కాలేజీలో మాట్లాడుతున్నాను, పేద ప్రజలందరికీ కూడా నేను మాట్లాడుతుంది అధ్యక్ష, డైవర్ట్ కావట్లేదు. నేను హిస్టరీ ఒక్క నిమిషం చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది అధ్యక్ష. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందు ఈ రాష్ట్రానికి సంబంధించి మొట్టమొదటి మెడికల్ కాలేజీ 1923లో ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం అధ్యక్ష, 46లో గుంటూరు మెడికల్ కాలేజ్ అధ్యక్ష, 58లో రంగారాయ మెడికల్ కాలేజ్ అధ్యక్ష, 60లో వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ అధ్యక్ష. ఆ విధంగా ప్రారంభ దశలో దాదాపు 250 మెడికల్ సీట్లతోటి ఈ కాలేజీలన్నీ ప్రారంభమయ్యాయి అధ్యక్ష. రాష్ట్రం విడిపోయినాటికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు మొత్తం కూడా 12 మాత్రం అధ్యక్ష, 12 మాత్రం అధ్యక్ష. ఈ 12 మెడికల్ కాలేజీలో ఉన్న అరకొర సీట్లు విద్యను అభ్యసించే, వైద్య విద్యను అభ్యసించాలనుకున్నటువంటి విద్యార్థులకి సరిపోక దేశంలోని వివిధ ప్రాంతాలలోనే కాక ప్రపంచవ్యాప్తంగా మన విద్యార్థులు సంవత్సరానికి 600-700 మంది బయట ప్రాంతాలకు వెళ్ళి